తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ రమాదేవిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూములు అన్యక్రాంతం అవుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి ఆలయ రమాదేవితో పాటు తమ సిబ్బందిపై పురుషోత్తపట్నం అనే గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు తిరగబడ్డారు. ఇదే క్రమంలో ఆలయ రమాదేవితో పాటు మరికొంతమందిపై గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆలయ రమాదేవి స్పృహ కోల్పోగా చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు ఆలయ ఉద్యోగులకు అదేవిధంగా పురుషోత్తపట్నం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులకు మధ్య వివాదం నడుస్తుంది. ఆలయ భూములు అన్యక్రాంతం అవుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఆలయ అధికారులు మాత్రం వాబోతున్న పరిస్థితి. వాటిని రక్షించేందుకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఆలయ రమాదేవి నేడు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి వారితో వాదిస్తున్న క్రమంలోనే ఇటు ఆలయ ఉద్యోగులు అదేవిధంగా ఆలయ యువపై కూడా తిరగబడి దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఈ పురుషోత్తపట్నం గ్రామం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిందికి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఈ గ్రామం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయింది. అయితే ఈ గ్రామంలో మాత్రం భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందినటువంటి 889.50 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిని ఆక్యుపై చేసుకునేందుకు గత కొద్ది రోజులుగా కూడా ఇప్పటికే సీతారామచంద్ర స్వామి ఆలయ అధికారులు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆలయ భూమిలో పలు నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా ఆలయ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ భూముల్లో గోశాలతో పాటు పలు నిర్మాణాలు చేపట్టారు. అప్పటికే ఇటు గ్రామస్తులు మాత్రం వాటిని అడ్డుకునేందుకు ఇటు ఆలయ అధికారులపై కూడా తిరగబడుతున్న పరిస్థితి. అయితే ఇటు ఆలయ భూములని చెప్పినప్పటికీ ఏమాత్రం వినకుండా ఇటు పురుషోత్తపట్నం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మాత్రం ఆలయ భూముల్లో పలు నిర్మాణాలు, ఇండ్ల నిర్మాణాలు కూడా అదేవిధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే నిన్ననే వాటిని అడ్డుకునేందుకు ఇటు ఆలయ ఉద్యోగులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. అయినా వారిపై కూడా ఇప్పటికే గ్రామస్తులు తిరగబడ్డారు. దానిలో భాగంగానే నేడు వాటి అన్యక్రాంతం అవుతున్న భూములను పరిరక్షించేందుకు ఈ నేడు ఆలయ రమాదేవి తమ సిబ్బందితో వెళ్ళగా వారితో వాదిస్తున్నటువంటి క్రమంలోనే ఆలయ రమాదేవి అదేవిధంగా సిబ్బందిపై దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఈ ఆలయ భూమి వివాదం కొనసాగుతుండటంతో గత కొద్ది రోజుల క్రితమే ఈ భూమి మాత్రం ఈ పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి 889.50 ఎకరాల భూమి మాత్రం ఇటు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందింది అని హైకోర్టు ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆ దేవాలయానికి పాజిటివ్గా తీర్పునిచ్చింది. ఆ భూమిని తిరిగి ఆ దేవాలయానికి ఇచ్చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవేమీ పట్టించుకోకుండా ఇటు పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన గ్రామస్తులు మాత్రం ఆలయ భూముల్లోనే ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి. అయితే వాటిని అడ్డుకునేందుకే నేడు అధికారులు మాత్రం అక్కడికి వెళ్ళి వారితో పరిష్కరించుకునేందుకు అక్కడికి వెళ్ళి వాదిస్తున్న క్రమంలోనే ఇటు పురుషోత్తపట్నం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మాత్రం ఆలయ ఈవో అదేవిధంగా సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆలయ ఈవోతో పాటు ఆలయ పూజారి కూడా కింద పడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఆలయ ఈవో రమాదేవికి గాయాలు కాగా ఆమె స్పృహ కోల్పోయినటువంటి రమాదేవిని చికిత్స నిమిత్తం స్థానికులు మాత్రం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం మాత్రం వివాదాస్పదంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ వీరు ముగ్గురు మంత్రులు కూడా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులే. ఈ జిల్లాలోనే ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడం మాత్రం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు.